అవర్లీ చూస్తున్నాం. అవర్లీ మీరు చూస్తే 8 o'clock 9,40,000 క్యూసెక్స్ ఉంది. అదే మాదిరిగా ఈరోజు 8 గంటలకు అది ఉంటే 9 గంటలకు 9,72,000 పెరిగింది. అంటే దగ్గర దగ్గర 32,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి, అన్ని మానిటర్ చేస్తున్నాం. క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు. ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. దానికి కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్ని వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్కౌట్ చేస్తాం. డెఫినెట్గా అడుగుతాం. రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఒక లెటర్ పంపిస్తాం. జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం. అది రేపు పంపిస్తాం. అంటే మీ కాల్ సెంటర్ నేను 2 నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్. అదేమ్మా ఇప్పుడే ఇస్తాను నెంబరు, చూడ ఎటువంటి నెంబర్ అండి. ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ 112 లేకపోతే 107 ఈ నెంబర్కి కాల్ చేయండి. 112-107 ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం. ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ 1 నెంబర్ ఉంది, ఇది కలెక్టరేటివ్. ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి. నేను కూడా అందరికి IVRS ఇస్తాను. నా పేరుతో ఇది అవుతాను, ఒక IVRS తీసి నేను కూడా పంపిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా, మీ ద్వారా కూడా తెలియజేస్తా. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను, ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను. కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళు పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడే వెళ్తాను. ఇది మీ అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ, మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా. ఆల్ IAS ఆఫీసర్స్, సెక్రటరీస్ అందరూ, సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం. మేమేదో పెత్తనం చేయడానికి లేదు, మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని RDO ఆఫీస్ని సెక్రటరీ చేసుకొని 10 రోజులు అక్కడే ఉన్నా నేను. అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా. కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం, అన్ని సెట్ చేస్తాం.